వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసరికి మనం సేవింగ్స్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్తుంటాం కదా. మనము శాలరీ వచ్చే వాళ్ళైనా, ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ డైలీ పని చేసుకునే వాళ్ళైనా, ఎవరైనా కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు అంటే 5 ఇయర్స్లో లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. అంటే పేరెంట్స్ చాలా కష్టపడి ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ పిల్లలకి ఏం చెప్పాలి అన్నది కూడా మీకైతే ఈ వీడియోలో తెలుస్తుంది. అంటే ఇంట్లో ఒక్కళ్ళే సంపాదిస్తున్నారు అనుకోండి, ఆ ఒక్క పర్సన్ సంపాదించిన మనీతోనే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలో లేదా ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉంటే ఆ పిల్లకి గోల్డ్ పెట్టి పెళ్లి చేయాలి అంటే కష్టం కదా. అలాంటి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో డెఫినెట్గా ఎండ్ వరకు చూడండి. మీకు ఎంత శాలరీ వస్తున్నా, మీకు ఎంత ఇన్కమ్ వస్తున్నా పర్లేదు, మీ పిల్లలకి ఈ స్టోరీని అయితే ఖచ్చితంగా చెప్పండి. మీతో పాటు మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇది వచ్చేసరికి రియల్ స్టోరీ. నేను ఒక ఆర్టికల్లో చదివి నాకు ఇన్స్పైరింగ్గా అనిపించి మీతో చెప్తుంది. 5 ఇయర్స్లో ఒక అమ్మాయి తన లైఫ్ని సెటిల్ చేసుకుంది. అది ఎలాగో నేను చెప్తాను. ఒక మిడిల్ క్లాస్లో ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్లో పుట్టిందంట. అంటే వాళ్ళ ఫాదరు చాలా కష్టపడి సంపాదిస్తారంట. అంటే ఒక రోజువారీ కూలి, అతనికి రోజుకు 200 నుంచి రోజుకు ఒక 500 వరకు వచ్చేటువంటి కూలి. అయితే వాళ్ళ అమ్మగారు ఒకరోజు ఆ పిల్లని, వాళ్ళకి మొత్తం 2 పిల్లలంట, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు. అయితే 2 పిల్లల్ని వాళ్ళ అమ్మ ఒక రోజు కూర్చోబెట్టి చెప్పారంట, ఇలా మీ ఫాదర్ ఇంత కష్టపడి సంపాదిస్తున్నారమ్మా, ఈ ఖర్చుతో మేము నిజానికైతే ఒక్కళ్ళని మాత్రమే చదివించగలం, అందులోనూ అందరూ మగపిల్లల్ని అబ్బాయిని చదివించాలంటారు కాబట్టి వాడిని మేము చదివించగలం, నీకు మేము పెళ్లి చేయగలము, ఎందుకంటే ఆడపిల్లకి పెళ్లి బాధ్యత అంటుంటారు కాబట్టి అని అనిందంట. అయితే అప్పుడు ఆ పిల్ల అనిందంట, అంటే ఇప్పుడు తను ఒక 10th క్లాస్కి వచ్చిన తర్వాత, అంటే 10th క్లాస్ వరకు 2 పిల్లల్ని చదివిస్తూ వచ్చారు. 10th క్లాస్ వచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి చెప్పిందంట, ఇది మన స్తోమత, మనం ఇప్పటివరకు చాలా కష్టపడి సంపాదించుకుంటూ వచ్చాము, దీంతో ఇప్పటి వరకు అయితే 2 చదివించగలం, ఇకపైన మాత్రం ఒకళ్ళనే చదివించగలం, అందుకని అన్నని చదివిస్తూ నిన్ను మాత్రం పెళ్లి చేయడం కోసం డబ్బులు మాత్రమే మేము పక్కన పెట్టగలమమ్మా, నీకు మేము చదువు పెట్టి మళ్ళీ పెళ్ళి కూడా అంటే చేయలేము అన్నారంట. అప్పుడు ఆ ఏజ్కి ఆ పిల్ల, అంటే ఆ ఇంట్లో కష్టాలన్నీ చూస్తూ పెరిగింది కాబట్టి తను అనిందంట, లేదు నాకు పెళ్ళికి మీరు ఎంతైతే ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో మీరు ఆ ఖర్చు పెట్టొద్దు, నన్ను కూడా అన్నతో పాటు చదివించండి అని చెప్పిందంట. మరి పెళ్ళి అన్నారంట, పెళ్ళి బాధ్యత, నా పెళ్ళి బాధ్యత నేనే తీసుకుంటాను, మీరు ఎంత అయితే మీరు స్తోమత ఉందో, ఇప్పటి వరకు అన్నని నన్ను ఎలా అయితే చదివించారో అలానే ఇప్పుడు కూడా నన్ను కూడా అలానే చదివించండి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు, గవర్నమెంట్ కాలేజెస్ అయినా పర్లేదు అని చెప్పి తను అనిందంట. అయితే వాళ్ళ అమ్మగారు అన్నారంట, సరే అమ్మ, అయితే నువ్వు చదువుకుంటానంటున్నావు కాబట్టి చదివిస్తాము, అయితే నువ్వు జాబ్ తెచ్చుకొని నీ పెళ్ళికి కావాల్సిన మనీని మొత్తం నువ్వే సంపాదించుకోవాలి, అంత స్తోమత అయితే మనకు లేదు, అలా అని చెప్పి ఆడపిల్లకి పెళ్లి చేయకుండా మేము ఇంట్లో కూర్చోబెట్టుకోలేము అని చెప్పి అన్నారట. తను సరే అని చెప్పిందంట. అలాగా ఆ పిల్ల ఒక 22 ఇయర్స్ వరకు తను స్టడీస్ చేశారు, డిగ్రీ ఆర్ బీటెక్ చదివారంట. చదివిన తర్వాత తనకు ఒక జాబ్ వచ్చింది, ప్రైవేట్ జాబే వచ్చింది. అండ్ ఆ ప్రైవేట్ జాబ్ కూడా తన స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 40,000 నుంచి 50,000 వరకు శాలరీ వచ్చిందంట. అలా ఆ పిల్ల 5 ఇయర్స్లో ఆ అమ్మాయి 12 lakhs నుంచి అయితే మొత్తం ఎర్న్ చేసింది. తన ప్లానింగ్ అన్న చెప్తాను, మాకు 50,000 శాలరీ లేదు అని అనుకోకండి, కనీసం 20,000 25,000 వచ్చే శాలరీ వాళ్ళైనా సరే మనం కూడా ఇది పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది నేను చెప్తాను. తను ఏం చేసిందంటే జాబ్ తెచ్చుకుంది, ఏదైనా కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా కానీ స్టడీస్ అయిపోయిన తర్వాత కానీ ఏదైనా తను 22 ఇయర్స్కి జాబ్ తెచ్చుకుంది ఆ అమ్మాయి, అలా చిన్నగా గవర్నమెంట్ కాలేజ్లో చిన్న కాలేజెస్లోనే చదువుకుంటూ. అండ్ 40,000 శాలరీ నుంచి 50,000 శాలరీకి అయితే తను వచ్చిందంట ప్రైవేట్ జాబ్. అంటే ఓవరాల్గా తను ఇంకేదో పార్ట్ టైం కూడా చేసేది, అంటే ఏదైనా కానీ మొత్తం తన మంత్లీ ఇన్కమ్ 50,000. తను ఏం చేసింది అంటే 10,000 తన ఖర్చులు పెట్టుకుంది. ఎందుకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముందే చెప్పారు, ఆ ఇంటి బాధ్యతలు వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నారు, వాళ్ళ బ్రదర్ కూడా అప్పటికి చదువుకుంటున్నారు, జాబ్ అతన్ని అయితే తెలీదు, బట్ వాళ్ళ ఇంట్లో ఖర్చులు వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు కాబట్టి ఈ అమ్మాయికి ఒక 10,000 మాత్రం తన హాస్టల్లో ఉండడానికి కానీ లేదా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న ఖర్చులకు మాత్రమే తను మనీ అయితే ఇచ్చేదంట. అంటే 10,000 అన్నది తన ఖర్చులు కానీ ఇంట్లో వాళ్ళ ఖర్చులకి కొంచెం అమౌంట్ మాత్రమే ఇస్తూ, అంటే ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళ ఫాదర్ చూసుకుంటారు. సో 10,000 తీసేస్తే రిమైనింగ్ 40,000ని ఆ అమ్మాయి 5 ఇయర్స్ ఇలా ప్లాన్ చేసిందంట. గోల్డ్ చిట్టి 20,000, ఆర్డీ 20,000, ప్రతి సంవత్సరం కూడా 5 ఇయర్స్ తను ఇదే ప్లాన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో అనుకుందాం, 2021లో 20,000 అంటే ప్రతి నెల ఒక 20,000 కడుతూ గోల్డ్ చిట్టి వేసింది. అలాగే ప్రతి నెల
2021లోనే ఒక 20,000 తన అమౌంట్లో నుంచి ఆర్డీలో కట్టేటట్టు. అంటే తను ఫస్ట్ ఏం చేసిందంటే వచ్చిన 50,000లో నుంచి శాలరీ పడిన వెంటనే ఫస్ట్ వెళ్ళి గోల్డ్ చిట్టి అమౌంట్ కట్టేదంట. అండ్ ఆల్రెడీ అమౌంట్ నుంచి డబ్బులు కట్టేలా పెట్టుకుంది కాబట్టి 20 కట్టేది. అంటే మిగిలిన 10,000లోనే తను అడ్జస్ట్ అయిపోవాలి అన్నది తనకి క్లారిటీ ఉంది. అంటే 50,000 శాలరీ పడ్డ రోజే తన అకౌంట్లో ఉండేది యాక్చువల్గా 10,000. అంటే మిగతా 40 తను ఖర్చు ముందే పెట్టేది. యాక్చువల్లీ ఇది ఖర్చు కాదు, సేవింగ్స్. అయితే 20,000 వేసింది కదా, అంటే 1 ఇయర్కి 2,40,000 అయ్యేది. అంటే ఈవెన్ మనం ప్రజెంట్ కాస్ట్ ప్రకారం తీసుకున్న 1 ఇయర్లో తను 34 గ్రామ్స్ అయితే గోల్డ్ కొనగలిగినట్టు. అలా తను 5 ఇయర్స్ ప్లాన్ చేసుకుంది. మంత్కి 20,000 అంటే ఇయర్కి ఎంత అవుతుందో చూడండి. అండ్ అలా 5 ఇయర్స్లో తను 12,50,000 వరకు, అంటే ఆల్మోస్ట్ 170 గ్రామ్స్ గోల్డ్ అయితే తను కొనుక్కోగలిగింది. అలాగే ఇటు సైడ్న ఆర్డీ ప్రతి నెల కూడా బ్యాంకులో 20,000 వేయడం వల్ల 1 ఇయర్కి తనకి 2,50,000 వచ్చి, అంటే కొంచెం ఆర్డీలో 6 to 7 or 8% వరకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే ఎక్కువ అమౌంట్ ఏమీ ఇంట్రెస్ట్ రాదు, బట్ కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఇయర్కి 2,50,000 చొప్పున 5 ఇయర్స్కి ఇటు సైడ్ వచ్చేసరికి 12,50,000 ఆ అమ్మాయి దగ్గర క్యాష్ ఉంది. అంటే 22 ఇయర్స్కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్గా ఒక 50తో సెటిల్ అయితే తనకి 27 ఇయర్స్ మ్యారేజ్ టైం అనమాట. సో 27 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళే మ్యాచ్ చూసారంట. మ్యాచ్ చూసినప్పుడు తను ఆల్రెడీ జాబ్ చేస్తుంది కాబట్టి నిజానికి ఆ అమ్మాయి కట్నం కూడా ఇంత అవ్వలేదు. యాక్చువల్గా డౌరీ ఇవ్వడం అన్నది నాకు ఎందుకో నచ్చదు, బట్ స్టిల్ వాళ్ళ కండిషన్లో వచ్చేసరికి ఇంత అమౌంట్ డౌరీగా వాళ్ళు తీసుకోలేదంట. అరౌండ్ ఒక 5 lakhs వరకు డౌరీ అయినా ఇంకొన్ని ఖర్చులు పోయి ఇంకా తన దగ్గర ఈ అమౌంట్ మిగిలిపోయింది. అండ్ పెళ్ళికి తన దగ్గర 170 గ్రామ్స్, అప్పటి రేటుకి అయితే ఇంకా ఎక్కువ గ్రామ్సే తన దగ్గర ఆల్మోస్ట్ 150 నుంచి 200 వరకు కూడా గోల్డ్ అయితే ఉంది. అంటే జ్యువెలరీ తను గోల్డ్ చిట్టి కట్టడం వల్ల ఏంటంటే ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకుంటూ వచ్చారు. అలా ఆ అమ్మాయికి లేని గోల్డ్ ఆర్నమెంట్ లేదంట. అంటే నక్లీసు, హారం, గాజులు ఇలా ప్రతిదీ కూడా చిన్న చిన్నగా ప్రతిదీ చేసుకుంది. అండ్ కట్నం కావాల్సిన మనీ ఉంచుకుంది. అండ్ దాంతోపాటు సేఫ్ సైడ్న తన దగ్గర ఇంకా ఒక 5 lakhs ఎక్స్ట్రా క్యాష్ కూడా మిగిలిపోయింది. ఏది వాళ్ళ మదర్ చెప్పిన ఆ మాట విని తన ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకోవడం వల్ల అన్నమాట. సో అలా తను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంది. అంటే ఇప్పుడు ఈ స్టోరీ నుంచి ఏంటి అంటే, మీలో మనం ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే కనుక మన పిల్లలకి వాళ్ళకి కష్టం తెలియకుండా పెంచడం కంటే మన కష్టం తెలిసేలా పెంచి, మన కష్టం ఇదమ్మా, మన సిచ్యువేషన్ ఇదమ్మా అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడే మన లైఫ్ కానీ మన పిల్లల లైఫ్ కానీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పి. సో ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఇదే కండిషను మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, తనకంటే 22 ఇయర్స్కి జాబ్ వచ్చింది అని అనుకుంటున్నాం, మనకు ఒక 23, 24 అయింది అనుకున్నా, లేదా మన శాలరీ అన్నది అక్కడ 50,000 కదా, అందులో మనం హాఫ్ వేసుకుందాం. అట్లీస్ట్ 25,000 శాలరీ వచ్చే వాళ్ళైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఇంట్లో ఏ ఖర్చులు లేవనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ కూడా బిలో మిడిల్ క్లాస్ అయితే కనుక ఇంట్లో ఖర్చులకు కానీ ఏదైనా మీరు కూడా అట్లీస్ట్ 5,000 ఇచ్చేసిన రిమైనింగ్ 10,000 గోల్డ్, 10,000 ఆర్డీ అన్నది వేసుకోవచ్చు. అలా అట్లీస్ట్ 10,000 గోల్డ్ మీద కాస్ట్ పెట్టినా కానీ 5 ఇయర్స్లో 82 గ్రామ్స్ అయితే మన దగ్గర ఉంటుంది. అండ్ అమౌంట్ పరంగా చూసుకున్నా 6,23,000 అయితే ఉంటుంది. ఏది ఈవెన్ 25,000 శాలరీ వస్తున్నా సరే 10,000 ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్, 20,000 టార్గెట్ కదా, అందులో 5,000 గోల్డ్ కాయిన్స్ మీద 15,000 ఆర్డీ వేసుకున్నా సరే 5 ఇయర్స్లో 60 గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. క్యాష్ అయితే 9 lakhs. అంటే మనకి గోల్డ్ ఎక్కువ కావాలా, క్యాష్ ఎక్కువ కావాలా అన్నది డిసైడ్ అయ్యి మనం దేని మీద పెట్టాలి అని. ఇది అంతా ఓల్డ్ స్టోరీ కదా. ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్స్ కూడా రన్నింగ్ ఉంది కాబట్టి మనం పెట్టాలి అనుకుంటే ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న అమౌంట్ అన్నది ఒకే దాని మీద పెట్టకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయికి మనం చూసుకుని రియల్ స్టోరీలో తన ఖర్చులు 10,000 పోగా మిగిలిన 40,000 ఉన్నాయి కదా. తను 40,000 తనకు ఒక ఐడియా ఉంది. పెళ్ళికి నాకు కావాలి అంటే, ఒకటి ఆడపిల్లకి క్యాష్ ఇవ్వాలి కట్నంగా, 2 గోల్డ్, ఈ 2 నాకు కావాలి అనుకుంది కాబట్టి రెండింటి మీద పెట్టింది. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎప్పుడైనా కానీ ఒక్కదాని మీద పెట్టకూడదు. తను అంతా తీసుకెళ్ళి గోల్డ్లో పెట్టలేదు, అంతా తీసుకెళ్ళి బ్యాంక్లోనూ పెట్టలేదు, తన అమౌంట్ని స్ప్లిట్ చేసింది. అలానే మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 గోల్డ్ మీద పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లేడీకి అయితే కనుక గోల్డ్ అన్నది కూడా ఇంపార్టెంట్, గోల్డ్ ఎక్కువ లాభాలు ఇస్తుంది కాబట్టి 10,000 గోల్డ్ మీద పెట్టినా 5,000 ఆర్డీ. ఎందుకంటే ఆర్డీ మీద మనకి ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, కానీ ఏదో ఒక ఎమర్జెన్సీ ఫండ్లా ఉండడం కోసం 5,000 ఆర్డీ మీద పెట్టినా 5,000 అన్నది కొంచెం రిస్క్ తీసుకుంటాము, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రిస్క్ తీసుకుంటాము అనుకుంటే కనుక 5,000 అన్నది మంత్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి కట్టుకోవచ్చు. అప్పుడు మనకి 5,000 ఆర్డీ కట్టడం వల్ల 3,60,000 ఇట్లా వస్తే, ఎస్ఐపి వేయడం వల్ల 18% ఇంట్రెస్ట్తో తీసుకున్న 4,88,000. అంటే టోటల్ ఆర్డీ కానీ
ఎస్ఐపి కానీ కలిపి 8,48,000 వరకు వస్తుంది. ఈ కేసులో చూడండి, మనం 10,000 మొత్తం ఆర్డీ మీదే పెడితే 5 ఇయర్స్కి మనకు వస్తుంది 6,23,000. అలా కాకుండా 10,000ని స్ప్లిట్ చేసి 5,000 ఆర్డీ మీద 5,000 మనం ఎస్ఐపి మీద పెడితే 6,23,000 కాస్త 8,48,000 అయ్యాయి. సో మన సేవింగ్స్ని మనం ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు కన్వర్ట్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి కన్వర్ట్ చేయాలి తప్ప మొత్తం తీసుకెళ్ళి ఒకటే దాని మీద పెట్టకూడదు. ఇది 18% కాబట్టి ఇంత వచ్చింది. జనరల్గా తక్కువలో తక్కువ 12% తీసుకున్నా కానీ 5,000 మంత్లీ ఎస్ఐపి చేసినా 12% తీసుకున్నా కానీ మనకి ఎంత వస్తుంది అంటే ఆర్డీ ఎస్ఐపి కలిపి మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనమాట. ఎలా చూసుకున్నా సరే ఆర్డీ కట్టడం బెటర్. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సేఫ్ సైడ్ ఉండాలి, కొంచెం ఇంట్రెస్ట్ రావాలి అంటే ఆర్డీ బెటర్. కానీ కొంచెం రిస్క్ తీసుకోవాలి. లైఫ్లో మనం కొంచెం కూడా రిస్క్ తీసుకోకుండా ఏది కూడా ఎర్న్ చేయలేమన్నమాట. కొంచెమన్నా రిస్క్ తీసుకున్నప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక అమ్మాయి కేసు. ఇప్పుడు మనం తీసుకొని మన ఇంట్లో కూడా మన ఫ్యామిలీ ఉంటే మన పొజిషన్ అలా అయితే మన అమ్మాయి కూర్చోబెట్టి ఇలా చెప్పి ఇలా ప్లాన్ చేపించచ్చు. వాళ్ళకి అప్పుడు జాబ్ తెచ్చుకోవాలని మోటివేషన్ ఉంటుంది, తెచ్చుకున్న తర్వాత వాళ్ళ శాలరీని ఎలా ప్లాన్ చేసుకోవాలని మోటివేషన్ ఉంటుంది. ఇదే కేసులో ఒక అబ్బాయిని తీసుకున్నాము అంటే అబ్బాయిలకి గోల్డ్ అంతా ఇంపార్టెంట్ అవ్వదు, అమ్మాయిలకి కదా గోల్డ్ ఎక్కువ పెడతాం. అదే అబ్బాయిలకి అయితే ఒక చైన్ ఒక గోల్డ్ రింగ్ ఉన్నా సరిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ కేసులో. బట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా కరెక్ట్ కాబట్టి గోల్డ్ కాయిన్స్ మీద ఇలా ఆర్డీ మీద తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎస్ఐపి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అంటే ఇలా తర్వాత ఆ గోల్డ్ కాయిన్స్ అండ్ ఈ ఎస్ఐపి మీద వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ 10 lakhs అట్లా అవుతుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక ప్రాపర్టీ లాగా ఒక స్థలం లాగా అన్నది కొనుక్కోవచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ గోల్డ్ కంటే ఇప్పుడు ఆర్డీ కంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్, గోల్డ్ కంటే ఎస్ఐపి ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. అలా వీటన్నిటికంటే బెటర్ ఏది? స్థలం, పొలం కొనడం అలా అనమాట. సో ఒకదాని నుంచి ఒకటి అలా మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో అబ్బాయిల కేసులో అయితే వీటన్నిటిని కలిపి ఒక స్థలం మీద పెట్టడం అంటే అట్లీస్ట్ అది 1 సెంట్ అయినా 2 సెంట్లు అయినా ఇప్పుడు మనం కొనిపెట్టుకుంటే అది ఫ్యూచర్లో తర్వాత ఎక్కువ రేట్ అన్నది ఇస్తుంది అనమాట. సో మన ఇంట్లో ఉన్న అది ఆడపిల్ల మగపిల్ల అన్నది పెట్టి వాళ్ళకి మన ఇంట్లో కష్టాలు తెలియజేయడంతో పాటు ఇన్ కేసు ఆ పిల్లలకి మన కష్టాలు చెప్పి ఇలా మీరు జాబ్ తెచ్చుకుంటే లేదా మీరు ఒక 10,000 లేదా అట్లీస్ట్ 20,000 అన్నా మీరు ఎర్న్ చేయగలరు. జాబ్ ద్వారానే సంపాదించాలని లేదు, ఏదో ఒక పని చేసన్నా అంటే ప్రాపర్ వేలో ఏదో ఒక పని చేసి 20,000 సంపాదించగలిగిన వాళ్ళైనా ఖర్చులకు పోగా అట్లీస్ట్ ఇంటి బాధ్యతలు కూడా మీవే అనుకున్న అన్ని ఖర్చులు పోగా అట్లీస్ట్ మీరు 10,000 సేవింగ్స్ చేయగలిగిన 5,000 సేవింగ్స్ చేయగలిగిన వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నారు అంటే ఎంత ఎర్లీగా మనం సెటిల్ అవ్వగలిగితే అంటే ఎంత ఎర్లీగా మనం ఒక జాబ్ కానీ ఒక బిజినెస్లో కానీ ఇంకేదైనా దాన్ని మనం ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మనం కూడా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేరెంట్స్ పిల్లల మీద ఒక టైం వచ్చిన తర్వాత డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా మ్యూచువల్ ఫండ్స్లో వాటిలో కట్టి రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పేరెంట్స్ మీదే మొత్తం భారం అయ్యకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ వరకు మనకు ప్రొవైడ్ చేయగలిగితే మన మ్యారేజ్ బాధ్యత అన్నది మనమే తీసుకోవాలి అనుకుంటే మన జాబ్ ద్వారా వచ్చిన మనీని కొంచెం ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడుతూ రిమైనింగ్ దాన్ని ప్రాపర్గా వేస్ట్ చేయకుండా ఇలా సేవింగ్స్ చేసుకున్నాము అంటే పేరెంట్స్కే కాదు మన లైఫ్ కూడా చాలా పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరం అనుకుంటున్నారో వాళ్ళతో డెఫినెట్గా షేర్ చేయండి. ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా ఎవరో ఒక్కళ్ళకి యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయినా వాళ్ళ లైఫ్ అన్నది చేంజ్ అవ్వచ్చు. అంటే అట్లీస్ట్ ఒక మోటివేషన్ అనిపించి వాళ్ళు కూడా ఇలా ప్లానింగ్ చేసుకున్న ఒకళ్ళ లైఫ్ని మనం మంచిగా ప్లాన్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అది మనకి ఎక్కడికి పోదు. సో అందుకని అట్లీస్ట్ వీడియో పాసిబుల్ ఉంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.